భీముడు ఘటోత్కచుడి ఆకలి ఎలా ఉంటుందో మనకు తెలుసు. వారికంటే పెద్ద అయిన హనుమ ఆకలి ఎలా ఉంటుందో తెలుసా? మామూలుగా అయితే హనుమ చెట్లపై దొరికే పండ్లు తిని ఆకలి తీర్చుకుంటాడు. కానీ ఒకసారి సీతమ్మ వారు ఉంటున్న ఆశ్రమానికి వెళ్ళిన హనుమ సీతమ్మ వండిన పదార్థాల గుమగుమలకు వెంటనే చిన్నవాడిలా మారి సీతమ్మ దగ్గరకు వెళ్ళి ఆకలేస్తుంది, తినడానికి పెట్టమని అడిగాడు. అది చూసి సంతోషించిన సీతమ్మ హనుమంతుని కూర్చోపెట్టి వెంటనే ఆమె వండిన పదార్థాలన్నింటినీ వడ్డించడం మొదలుపెట్టింది. హనుమకు ఎంత తిన్నా ఆకలి తీరదు. సీతమ్మ వండుతూనే ఉంది, హనుమ తింటూనే ఉంటాడు. ఆఖరికి వంటగదిలో ఉన్న సరుకులన్నీ ఖాళీ అయిపోతాయి. ఇంకా సీతమ్మ చేసేదేమీ లేక శ్రీరాముని దగ్గరికి వెళ్ళి హనుమ ఆకలి తీర్చే ఉపాయం చెప్పమని అడిగింది. వెంటనే రాముడు చెప్పిన ప్రకారం ఒక తులసాకును గెంజిలో వేసి అది హనుమంతునికి వడ్డిస్తుంది. అది తిన్న వెంటనే హనుమ ఆకలి తీరిపోతుంది. జై శ్రీరామ్.